नाथ गोविंद जगत रक्षक माधव करुणा सागर दयामय शरणं प्रभु शरणं हरिनारायण वासुदेव लक्ष्मीपति शंख चक्रधर हरिनारायण वासुदेव जगन्नाथ गोविंद। ఆయనే భక్తి కింద స్వీకరించింది. స్వీకరించుకుని ఇంట్లో తీసుకెళ్ళి ఉదయాన్నే ఇంట్లో తీసుకెళ్ళి కొంచెం కంగారుగా ఉన్నాడు. ఈయన ఎలా అంటే కొంచెం కంగారు అంటే బట్టలు బాగలేదు, స్నానం చేయలేదు, కొంచెం కంగారుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆవిడ స్నానం చేయమంది, స్నానం చేయించింది, బట్టలు వస్త్రాలు ఇచ్చింది, వస్త్రాలు కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత మంచం చూపించి మంచం మీద పడుకోమంది. ఈయన మంచం మీద పడుకున్నాడు. పడుకున్న తర్వాత మన సేపుకి సమీకరణం రావడం మొదలెట్టింది. దీనికి జ్వరం బాగా విపరీతంగా వచ్చేసింది. ఒక 2 తుప్పలు తిరిగి తగ్గట్టింది. అయినా తగ్గలేదు. కొంచెం చూపున్న తర్వాత ఏం చేశాడు, మరణించాడు. మంచం మీద మరణించాడు. అక్కడి నుంచి వేసాన్ని చూడకుండా కూడా ఆవిడ చేసేటట్టు ఒక్కరిని ఎన్నుకునేదేమో భర్తని స్వీకరించేది. ఆయన్ని నా భర్త మరణించాలని చెప్పేసి ఆవిడ యాసన మొదలుపెట్టి దుఃఖిస్తుంది. దుఃఖంలో అటువంటి దుఃఖం కాదు, ఇంకా భర్త పోయిన ఏమేమో ఆమె శోకించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఏంటమ్మా అని చెప్పంటే నా భర్త మరణించాడన్నది. సరే ఈ మరణించడం రాదు కదా అని చెప్పి దాన సంస్కారం చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ లోకం ఏం చేసిందంటే ముందు సంపాదించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఇచ్చేసి నా దాన సంస్కారాలను కొన్ని చేయాలని చెప్పింది. సరే అని చెప్పేసి వీళ్ళు దాన సంస్కారం ఏర్పడతారు. చేశారు. ఉంచారు. ఉంచిన తర్వాత ఈ శక్తిని అందరితోటి నా భర్త కలిసిపోయాడు కాబట్టి నేను ఆనంద మంత్రాన్ని కోరుకుంటున్నాను. నన్ను కూడా అప్పుడు నీటి ధర్మానికి విష్ణువుడి ఆశీర్వాదాలు వెంటనే అక్కడే ఆ దాని మీద విష్ణుమూర్తి అయిపోయాడు. విష్ణుమూర్తి అయిపోయి కొడుకోమా మీరు పాటించడానికి నేను పాటించడానికి కూడా నేను చూసి పూర్తి సాగండి. గండని నిద్రైపో. ఆ గండని నిద్రైపోతే నేను నీ గర్భంలోనే ఉంటాను అని చెప్పేసి విష్ణుమూర్తి వరవించాడు. వరవిచ్చి నేను నీ రూపం నా రూపంలో నీ గర్భంలో ఉంటున్నాను కాబట్టి నాకు ఎవరైతే మానవులు కానీ ఎవరైనప్పటికీ కూడా నన్ను నాకు దానం ఇచ్చినట్లయితే వారి పితృదేవతలు నా దగ్గరికి వచ్చేస్తారు. వారికి పితృదేవతలు మోక్షాన్ని పొందుతారు, లేదా జన్మాన్ని వెళ్ళిపోతారు, మళ్ళా జన్మాన్ని వెళ్తారు. నన్ను ఎవరైతే తీసి నీకు అకౌంట్ చేసినాను దానం చేస్తున్నారో వారికి పితృ అంటే ఆకలు ముత్తాకలు కొడుకులు తండ్రులు చచ్చిపోయిన వారందరూ కూడా మోక్షం వెళ్ళిపోతారు, నాలో ఎక్కువ అయిపోతారు అని చెప్పేసి గౌరవించాడు. నువ్వు గండని ఎదురైపోని చెప్పి చెప్పాడు. అప్పుడు ఏం చేసినది ఈ దేశ గండని ఎదైపోయింది. గండని ఎదైపోతే ఆ గండని ఎదురు విష్ణుమూర్తి ఒక శిలగా ఉండిపోయాడు. మనం ఇప్పుడు సామగ్రామం అనుకున్నాం కదా, అది విష్ణు రూపం వాడది. ఇది ఎక్కడ దొరుకుతుంది, అక్కడే దొరుకుతుంది, ఎక్కడ దొరకవు. ఇది తయారు చేసి కాదు, లేకపోతే ఏదో విష్ణుమూర్తి పట్టినది కాదు. ఆ గండని మీద ఉన్న విష్ణు శిల్పాలే మనం దాని నుంచి మన ఎవరైతే మనకి ప్రేమ ఉందో మరణించిన వారికి ఆ పేరున మనం దాన్ని సమర్పించాలి.
ఇవన్నీ చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఈ గానం కోటలు చెప్పుకుంటారు ఈ మంత్రి గారు. మనం కూడా మనసులో కూడా మనసు వాచకరణ మన మనసులో కూడా కలుసుకుని వారికి చదవాలి పురోగతి వారికి విముక్తి కలిగిస్తున్నాము. ఇప్పుడు అంటే మన కోసానికి కాదు, మన తాత తండ్రులు మన పితృదేవతలు అందరి కోసాన్ని ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు. क्षीरसागर शयन देव गरुड़ वाहन जगन्नाथ भक्त हृदय मंदिर वासी नित्य पवित्र नित्य मंगल हरि नारायण वासुदेव लक्ष्मीपति शंख चक्रधर हरि नारायण वासुदेव जगन्नाथ गोविंदा गोपाल कल्याण गुणनिधि शरणं प्रभु शरणं प्रभु शरणं हरि नारायण वासुदेव लक्ष्मीपति शंख चक्रधर हरि नारायण